యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునగాక. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేవులైన సేబాయులను నీ యొద్దకు వచ్చి నీవారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిల పడిదెరు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు సమస్త జనులు యెహోవా దేవుని తెలుసుకొనుట కొరకు దేవుడు కోరేషును ఏర్పరచుకున్నాడు. కోరేషు యొక్క నీతిని బట్టి ఆయనను ఎంచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం అతని గురించి చెప్పుచున్న మాట ఏంటంటే, అతడు నీతిగా జీవించే వ్యక్తి అని. అనేక ప్రాంతాల వారు కోరేషుతో నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు అని వారి వారి విన్నపములు విన్నవించుకుంటుంటారు. దేవుడు తన జీవితాన్ని అలా నిలబెట్టాడు. ఒక కోరేషును బట్టి దేవుని నామము మహిమపరచబడుతూ ఉంది. నీవు కోరేషులా జీవించగలవా? అయితే దేవునికి నీవే కావాలి. అప్పుడు దేవుడు నీ మధ్య ఉంటాడు. దేవుడు నీ మధ్య ఉన్నాడంటే నీకు అన్ని విజయాలే. నీ జీవితమంతా సంతోషమయంగా ఉంటుంది. అంటే నీవు ఆయనకిష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేయగలడానికి సిద్ధపడి ఉండాలి. నీవు ఆయనకు ప్రియమైన పాత్రగా, ఆయనకు ఇష్టపడిన రీతిలో నీవు నడవగలగాలి. అప్పుడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనే పెట్టరు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించగలిగితే ఎల్లప్పుడూ ఆయన చిత్తమును నడవాలి అని ఆశ కలిగి మనం జీవించాలి, సమర్పించుకోవాలి. అలాంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరు. నిరంతరము అట్టివారికి తన కృపా కాపుదల, వారి చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాడు. తనను నమ్మిన వారిని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టేవారు కాదు మన తండ్రి అయిన దేవుడు. ఆయన దూత మనకు ముందుగా వెళ్ళును. ఆదరణ కరువైన సమయంలో ఆయన గొప్ప ఆదరణ, నెమ్మది మనకు తోడై ఉండి మనల్ని నడిపించి ప్రతి కార్యములను, ప్రతి దుష్ట వలయముల నుండి మనకు ఆనందాన్ని చేకూర్చే దేవుడు మనతో ఉన్నాడు. కనుక కోరేషు వలె నీవు దేవుని మహిమపరచడానికి అర్పించుకో. నీ నుండి దేవుని నామం మహిమపరచబడాలి. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.